అండ్ మనం చూసుకుంటే జస్ట్ తమిళనాడు కాదు, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు తమిళనాడులో టీవీకే పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. అదే రీతిలో మనం చూసుకుంటే కేరళలో కూడా గెలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ చూసుకుంటే డౌన్ సౌత్లో బీజేపీ రోజు రోజుకి అస్తమిస్తున్నట్టు కనిపిస్తుంది. అస్తమిస్తున్న తరుణంలో తమిళనాడులో వాళ్ళ ప్రభంజనం ఉండాలి. ఇంకా ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇంకా డెప్త్గా మాట్లాడాలంటే మత రాజకీయాలని చిచ్చు లేపడానికి ఆస్కారం లేకుండా ఈరోజు తమిళనాడు ఇండిపెండెంట్గా విజయ్ అండ్ రాహుల్ గాంధీ స్టార్డమ్ని జనాలు నమ్మి హర్షిస్తున్నారు. ఆ హర్షణ ఈరోజు మోడీ షాకి నచ్చట్లేదు. అందుచేతనే ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన గవర్నర్సే వస్తారు. ఆ గవర్నర్స్ వాళ్ళు చెప్పిన రీతిలోనే ఆడతారు. ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, నో డౌట్. అది బీజేపీ అవనండి, కాంగ్రెస్ అవనండి. అదే రీతిలో ఈరోజు అమిత్ షా మోడీ ప్రకారమే ఈరోజు లోక్ భవన్లో కూర్చుని గవర్నర్ గారు నిరాకరిస్తున్నారనే స్పెక్యులేషన్ మీద ప్రజలు ఉవ్వెత్తున ఆగ్రహం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. లోక్ భవన్ చుట్టూ ముట్టడిస్తున్నారు. ఇదంతా కాకుండా విజయ్కి సపోర్ట్గా అండ్ అగేన్స్ట్ గవర్నర్ అండ్ మోడీ షా వాళ్ళ ఆధిపత్యం పైన జనాలు ఈరోజు మెరీనా బీచ్కి వచ్చి పోరాటం చేస్తున్నారు. బట్ సంచలనంగా మారింది ఏంటంటే విజయ్ 107 మందితో నేను రాజీనామా చేస్తాను అని చెప్పటం. రెండోది అన్నా డిఎంకే పార్టీ అండ్ డిఎంకే పార్టీ పొత్తు పెట్టుకోవడానికి మళ్ళీ సన్నాహాలు చేస్తున్నారని న్యూస్ హైగా రావటం. మూడోది చూసుకుంటే అన్నా డిఎంకే పుడుచేరి నుంచి ఫామ్ హౌస్ నుంచి వాళ్ళ క్యాండిడేట్స్ని చెన్నై తీసుకురావటం. సో ఈ సమీకరణలు చూస్తుంటే మీ ఉద్దేశం ఏంటి? విజయ్ సీఎం అవ్వగలుగుతాడా ఎప్పటికన్నా, లేకపోతే రాజీనామాల పర్వం మొదలు పెడితే గనక ఎటు వెళ్తుంది తమిళనాడు రాజకీయం? మీ ఒపీనియన్స్ గట్టిగా కమెంట్ చేయండి.